అందరికీ నమస్కారం. పోయిన భాగంలో మనం లలితా త్రిశతి నామాలలోని 288వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో 289వ నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. అస్మద్గురు దివ్య చరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురు పదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 289. ఓం హ్రీంకార కోశాసిలతాయై నమః. ఓం హ్రీంకార కోశాసిలత. ఇది 8 అక్షరముల నామము. ఈ నామముతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం హ్రీంకార కోశాసిలతాయై నమః అని పలుకోవలెను. హ్రీంకార కోశాసిలత. దేవి హ్రీంకారమే ఖడ్గకోశము, కత్తిని దాచే వర, అందుండు లత వంటిది అని అర్థం. హ్రీంకారమే ఖడ్గకోశము, ఖడ్గమునకు ఆశ్రయమైన వర, ఆ వరయందు ఉండు లత వంటి పొడవైన ఖడ్గము కావున పరదేవత, పరమేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార కోశాసిలత అని అనబడుచున్నది. సర్వవైరములు వలన కలుగునట్టి దుఃఖమును పోగొట్టునట్టి ఖడ్గలత యొక్క లక్షణము. ఆ రీతిగానే హ్రీంకార కోశాంతర్గతమైన పరమేశ్వరి అందు కూడా భక్తుల సర్వదుఃఖ నివర్తకత్వమనెడి ధర్మము ఉన్నది. దేవి తాదృశ్య లక్షణోపేతురాలు, అందువలన బయటకు ప్రకటించుటకు యోగ్యము కానిది. కావున ఆచ్ఛాదించునట్టి ధర్మసామ్యం ఉన్నది. కావున హ్రీంకారమునకు ఖడ్గకోశ సాదృశ్యము చెప్పబడినది. కాగా హ్రీంకార కోశాంతర్వర్తిని అయిన పరదేవత ఖడ్గలత వలె దుఃఖ నివారణని అగుచు భక్తులకు అభయదానము ఒసగుచున్నదని భావము. పరమేశ్వరి ధరించునట్టి సమస్తమైన ఆయుధ విషయములకు అసిపదము ఖడ్గశబ్దము. ఉపలక్షణము: మహద్భయం వజ్రముద్యతం. పైకెత్తిన వజ్రాయుధము వలె పరమేశ్వరుడు భయస్వరూపము కలవాడు. భీష్మాస్మాద్వాతః పవతే. ఆ పరమేశ్వరుని వలన భయభీతమై వాయువు వీచుచున్నది. మున్నగు శత్రువుల వలన భూత భౌతిక సృష్టి అంతయు భయముతో భగవచ్ఛాసనము అనుసరించి కర్తవ్యము నిర్వహణము చేయుచున్నదని తెలియవలయును. కావున మహామహేశ్వరి, పరాభట్టారిక, జగన్మాత, పరాశక్తి శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి హ్రీంకార కోశాసిలత అను నామము పరమేశ్వరి యందు అన్వార్థమగుచున్నది. కావుననే భక్తులు పరదేవతా శక్తి యొక్క గుణగానముపై నామముతో ధ్యానము చేయుచుందురు. ఓం ఐం హ్రీం శ్రీం హ్రీంకార కోశాసిలతాయై నమః. శివశక్తి రూపాయ నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్య చరణారవిందార్పణమస్తు.